ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 14. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అపొస్తలుల కార్యములు 12:7. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అపొస్తలుల కార్యములు 16:25-26 వచనములు. ఇదే దేవుని పద్ధతి. రాత్రి గాఢాంధకారంలో ఆయన అలల మీద నడిచి వస్తాడు. ఉరి తీసే సమయం దగ్గర పడుతుంటే దేవదూత పేతురున్న గదికి వచ్చాడు. మొర్దెకై కోసం నిర్మించిన ఉరికంబం సిద్ధమైన తరువాత చక్రవర్తికి నిద్ర పట్టలేదు. అలా నిద్ర పట్టకపోవడమే యూదులకి మేలుగా పరిణమించింది. హృదయమా, నీకు విడుదల కావాలంటే నువ్వు భరించగలిగేటంత బాధను నువ్వు అనుభవించాలి. కానీ చివరికి నీకు విడుదల మాత్రం దొరుకుతుంది. దేవుడు నిన్ను ఎదురు చూసేలా చేస్తాడు. కానీ తాను చేసిన నిబంధన ఆయన మర్చిపోడు. తన అమూల్యమైన మాటను నెరవేర్చుకోవడానికి తిరిగి వస్తాడు. దేవుడు పనిచేసే విధానంలో ఒక సామాన్యత ఉంది. ఏ సందర్భానికైనా సరిపోయే వివేకం ఉంది. తనపై నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన విశ్వాస్యత అచంచలమైనది. తన సంకల్పాలను నెరవేర్చడంలో ఆయనకు ఒక దీక్ష ఉంది. ఒక తోటి ఖైదీ తర్వాత ఒక కళ, ఈ రెంటి సహాయంతో చెరసాలలో ఉన్న యోసేపును ప్రధానమంత్రిని చేశాడు. ఒక్కసారి అంత ఉన్నత పదవి దక్కినందుకు యోసేపు తత్తరపడకుండా అతని చెరసాల అనుభవాలు అండగా నిలిచాయి. దేవుని పద్ధతుల్లో నమ్మకముంచి ఆయన కాల నిర్ణయం ప్రకారం వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం. తన వారిని 1000 రకాలైన బందీకానాల నుండి విడిపించడానికి దేవుని దగ్గర 1000 రకాలైన తాళపు చెవులున్నాయి. విశ్వాసం కలిగి ఉందాం. మన పని ఏమిటంటే ఆయన కోసం బాధలు పడడానికైనా సిద్ధం కావడమే. ఆయన చేయవలసిన పనిని ఆయనకు వదిలేయడమే. కష్టకాలం అద్భుత కార్యాలకు తగిన సమయం. కష్టకాలం అంటే అద్భుత కార్యానికి మొదటి రంగం అన్నమాట. ఆ అద్భుత కార్యం అత్యాశ్చర్యకరంగా ఉండాలి అంటే ఆ కష్టకాలం అతి దుర్భరమైనదై ఉండాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్.